ఈ ఎల్లమ్మదేవి తను పెళ్లి చేసుకోవాలి అంటే తనలానే పుట్టినటువంటి ఆడదానికి పుట్టక అవతారం చెందినోళ్ళు, మొగళ్ళ గుట్టక మోక్షం చెందినోళ్ళు కావాలని ఈ శంకరుని ఎప్పుడైతే పంపించిందో, ఈ శంకరుడు సట్టేడు సముద్రాల మీదకత్తే సట్టేడు సముద్రాల మీద గౌతమ ముని చెమట నుంచెల్లి పుట్టినటువంటి 7 సప్త ఋషులను చూసిండు. వాళ్ళు ఎట్లా పుట్టిరని ఇక నిన్న మొన్న చెప్పినటువంటి వీడియోలలో వాళ్ళు ఎట్లా పుట్టిరు, వాళ్ళ కథ ఏంది అనే విషయాలన్నీ మొత్తం చెప్పిన. ఎవరన్నా చూడకపోయి ఉంటే ఆ వీడియోలు కూడా చూసిరండి. సప్త మునులు పుట్టినప్పుడు ఈ గంగముని, గౌతముని, నీలముని, పాలముని, సూర్యముని, చంద్రముని, అందరికంటే చిన్నవాడు జమదగ్ని ముని. జమదగ్ని ముని దగ్గరికి, వీళ్ళందరి దగ్గరికి ఈ శివశంకరుడు వచ్చి, నా బిడ్డ రేణుకా ఎల్లమ్మకు స్వయంవరం ఉన్నది, నా బిడ్డకు పెళ్లి చేయాలనుకుంటున్నా, మీరందరు అత్తరా అని అడిగినప్పుడు వాళ్ళందరూ సరే పర్వాలేదని ఈ శంకరునితో పాటుగా ఆ ఎల్లమ్మ దగ్గరికి పోతారు. ఎల్లమ్మ దగ్గరికి పోయినప్పుడు ఎల్లమ్మ వీళ్ళందరినీ కళ్ళ చూసి అనుకుంటుంది, మా నాన్న అప్పుడు గిట్లనే తోలకొచ్చిండు, ఇప్పుడు గిట్లనే 7 తోలకొస్తుండు, ఈ 7 నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలి, వీళ్ళకి కూడా వాళ్ళకు పెట్టిన పందాన్నే పెడతా అని ఈ రేణుకా ఎల్లమ్మ ఈ 7 సప్త ఋషులకు, సప్త మునులకు కూడా ఆ స్వయంవరంలో పెట్టినటువంటి ఆ పందెము, ఆ బంటు పందాన్ని పెడుతుంది. ఆ 12 యోజనాలున్న గరుడ స్తంభం ఎక్కి జాగంట కొట్టి ఆ సప్పుడు బంది కాకముందే కింద దునికి చెందోలి మందోలి గట్లలకు పోయి చేబంతి మాబంతి పూలు తెంపుకొచ్చి ఆ పూలను దండగా అల్లి నా మెడలోపల ఎవలేస్తే ఈ మునులల్లా ఎవరేసినా కూడా వాళ్ళు నేను పెళ్ళాడుతా, లేకపోతే నేను పెళ్ళాడా అని ఈ ఎల్లమ్మదేవి అనుకుంటుంది. ఈ ఎల్లమ్మదేవి అనుకుని వాళ్ళందరికీ చెబితే వాళ్ళందరూ కూడా ఇక ఈ పంటు పందం వద్దు, ఈ ఎల్లమ్మద్దు, ఈ కథ వద్దు, అద్దురాతమ్మ అని వాళ్ళందరూ వెళ్ళిపోతుంటే జమదగ్ని ముని మాత్రము లేదు లేదు అన్న, ఆడిది చెప్పినటువంటి పందాన్ని చూసి మనం భయపడిపోతామా, లేదన్నా మనం ఈ పందెంలో పాల్గొనాల్సిందే, మనం ఈ పందెంలో గెలుతాము, మనం ఈ పందెం చేద్దాము అని ఈ జమదగ్ని ముని అంటాడు. అప్పుడు ఈ 6 అన్నల్ని ఒప్పించి ఈ జమదగ్ని ముని పట్టకపోతాడు. అప్పుడు ఈ రేణుకా ఎల్లమ్మ పెట్టినటువంటి బంటు పందానికి ఈ 7 మునులు కూడా ఒక్కళ్ళెనక ఒక్కళ్ళు ఆ గరుడ స్తంభాన్ని ఎక్కుతున్నారు, జారి కింద పడుతున్నారు. అందరికంటే చిన్నవాడైనటువంటి జగత్తునేలే జమదగ్ని ముని ఆఖరిగా ఆ గరుడ స్తంభాన్ని ఎక్కుడానికి పోయినప్పుడు మరి ఈ జమదగ్ని ముని ఆ గరుడ స్తంభం ఎక్కిండా, ఆ జాగంట కొట్టిండా, పందెంలో గెలిచిండా లేదా అనే విషయాలన్నీ మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక, మన పేజీని కనుక ఇప్పటి వరకు ఎవరైనా ఫాలో కానోళ్ళు ఉంటే ప్లీజ్ ఫాలో చేసి పెట్టుకోండి. రానున్న కాలంలో మంచి మంచి వీడియోలు, మంచి మంచి స్టోరీసు అన్నీ మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం. మీరు ఫాలో చేస్తేనే నాకు కొంచెం బూస్టింగ్గా ఉంటుంది. మన పేజ్ కూడా 100Kకి చాలా దగ్గరలో ఉన్నది. మీరు అందరూ ఎవరన్నా ఫాలో చేయకపోతే ప్లీజ్ ఫాలో చేయండి. జై రేణుకా మాత.